నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారుల గురించి మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తాం. గత 5 ఏళ్ల నిర్లక్ష్యం ఇంకా కొనసాగుతోంది. ఇకపై ఉపేక్షించేది లేదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరిక. స్కాముల ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం మారుతోంది. ఆలయాల దగ్గర భక్తుల రక్షణ గురించి పట్టించుకోని కూటమి ప్రభుత్వం. ఈవీఎం ఎమ్మెల్యే సారథ్యంలో తయారైన భూ కబ్జా ముఠా. లేబర్ కోడ్లతో కార్మికుల భద్రతకు ముప్పు. మే 20 జాతీయ సమ్మెను జయప్రదం చేయాలి. కార్మికోద్యోగ సదస్సులో వక్తలు పిలుపు. మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ. నిడదవోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మే 9న జాబ్ మేళా. పాల్గొననున్న 45 కంపెనీలు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యాధికారులు ఇప్పటికీ నిర్లక్ష్యం వీడకపోతే ఇక సాగనంపుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. కూటమి నాయకులతో కలిసి మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్, మార్చురీ తదితర విభాగాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మందులు లేవని చెబుతున్నారని పలువురు రోగులు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ చేసే వైద్యులకు 2 ఏళ్లుగా అదే యూనిఫామ్ అని, ఏసీ పని చేయడం లేదని, ఫ్యాన్లు సరిగా లేవని వైద్యుల సిబ్బంది ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్లక్ష్యానికి సూపరింటెండెంట్ బాధ్యత వహిస్తారా అని, ఇతర వైద్యాధికారులు బాధ్యులా అనేది తేలాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోందని, తాను కూటమి నాయకులతో కలిసి 15 రోజులకు ఒకసారి ఆసుపత్రి సందర్శించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతూనే ఉన్నామని ఆయన చెప్పారు. వెంటనే మార్పు రావాలని తాము ఒత్తిడి చేయలేదని, 5 వైకాపా పాలనలో అలవాటైన నిర్లక్ష్యాన్ని వీడి వైద్య సేవలు అందించేందుకు కొంత సమయం కూడా ఇచ్చామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. ఇన్నిసార్లు ఖాళీగా ఉండా వస్తున్నాం. ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఖాళీగా ఉండా ఇక్కడికి వచ్చేది. రోజు ఎవరైనా ఇక్కడికి వచ్చేది దేనికి? సేవ చేయడానికే. ఇదేనా ఇన్కమ్ జనరేటింగ్ పాయింటా? ఇది కాదు కదా. కానప్పుడు ఉత్తిన పనులన్నీ మానుకొని ఎందుకు వస్తారు కూటమి నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ? ప్రజల శ్రేయస్సు కోసం, వాళ్ళ మంచి కోసం వచ్చినప్పుడు మెరుగ్గా పనిచేయకపోతే ఏం చేస్తాం? చర్యలు తప్పవు. చెప్తా ఉన్న అధికారులందరికీ చర్యలు తప్పవు. అర్థం చేసుకోవాలి. మాకు సరదా కాదు అధికారులని ఏదో ఒకటి అనడానికి. మాకేం సరదా కాదు. మీలో తప్పు ఉంది కాబట్టి అంటా ఉన్నాం. మళ్ళా 15 రోజులకు వస్తాం. ఏ చిన్న లోటుపాటు మీరు చెప్పినట్లు కనబడినా చర్యలు తప్పవు. అలాగే ఎంసీహెచ్ బ్లాక్లో 150 బెడ్ ఏదైతే కొత్త సెంటర్ తయారు చేసుకుని ఉన్నామో కలెక్టర్ గారి దగ్గర ఉంది. చిన్న చేయాల్సినవి ఉన్నాయి. గ్రిల్స్ ఏదో అమర్చాలని అన్నారు. అవన్నీ అమర్చినన్నే ఆ 150 బెడ్ ఏదైతే ఆ ఫ్లోర్ అంతా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఆ 150 బెడ్ కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే ఎంసీహెచ్ బ్లాక్లో కాసంత ఒత్తిడి తగ్గుతుంది. అలాగే పక్కన క్రిటికల్ కేర్ వార్డు కూడా ఏదైతే ఆ బ్లాక్ కూడా జూన్ ఎండింగ్కి రెడీ అయిపోతుంది. అది కూడా రెడీ అయితే ఏదైతే ఇక్కడ ప్రస్తుతం హాస్పిటల్లో చాలా కంజెషన్ ఉంది, చాలా, ఇదంతా కూడా క్రిటికల్ కేర్ సెంటర్ అంతా కూడా అక్కడ మూవ్ అయినట్లయితే ఇక్కడ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ చాలా ఫ్రీగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. అంటే అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేను అప్పుడు చెప్తా ఉన్నాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఒక్కొక్కటి అవగాహన చేసుకొని ఏదో అధికారంలో ఉన్నాం కాబట్టి వచ్చినంటే నువ్వు ఇది చేయలేదా, ఎస్ నీ మీద యాక్షన్ అంటే కాదు. వాళ్ళకి సమయం ఇవ్వాలి. పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీతో యూనిట్ ధర ₹4.60 చంద్రబాబు ఒప్పందం చేసుకోవడం దారుణమని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరతరాం విమర్శించారు. గతంలో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ కి ₹2.49 ఒప్పందం చేసుకున్నప్పుడు ఒంటికాలుతో లేచిన చంద్రబాబు ఇప్పుడు చేసిన పనికి ఏం సమాధానం చెబుతారని ఆయన సూటిగా ప్రశ్నించారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సిటీ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత్ మాట్లాడుతూ గతం కన్నా తక్కువ ధరకు కొనాలి కదా, ఎక్కువగా ఎందుకు ఒప్పందం చేసుకున్నారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు మరోలా వ్యవహరిస్తున్న చంద్రబాబును ప్రజలు రోడ్డుపై నిలదీయాలని భరత్ అన్నారు. అలాంటప్పుడు ఈ కంపెనీలు మీ బినామీలే కదా అన్నారు. ఈ మధ్య కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తో సెకి యూనిట్ ₹3 చొప్పున కొనుగోలు ఒప్పందం చేసుకుంటే చంద్రబాబు ₹4.60 ఒప్పందం ఎలా చేసుకుంటారని భరత్ ప్రశ్నించారు. అసలు ఈ ఒప్పందం గురించి పవన్ కళ్యాణ్కి తెలుసా? ఆయన ప్రభుత్వంలోనే ఉన్నారా? ఇంత పెద్ద స్కామ్ పవన్ కళ్యాణ్కు కనబడలేదా అని ప్రశ్నించారు. స్కామ్లో ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం మారుతోందని ఆయన ఎద్దేవా చేశారు. వార్డులో తెలుగుదేశం పార్టీ అతని పేరేదో శివకుమారా, మరుకుర్తి శివకుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులంట విజయనగరంలో ఉంటారంట. ఆ విజయనగరంలో కాశీ అంట. ఆ కాశీ అన్న అతను ఈవీఎం ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ వాటాదారులంట. దీనిపైన కూడా పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాలా. వీళ్ళిద్దరూ వాటాదారులు కలిపి ఈ 1385 గజాలు 1385 గజాలు 10 కోట్ల విలువ తక్కువకుండా మార్కెట్లో 4 రోడ్లు బిట్టు. మేము ఎలక్షన్స్ ముందు కూడా గౌడ సెట్టిబల్జా కులానికి సంబంధించి మేము ఒక మీటింగ్ పెడితే అందులోనే పెట్టుకున్నాం. ఇప్పుడు ఫెన్సింగ్ వేసేసి అన్యాక్రాంతం చేశారు. అది పార్క్ సంబంధించిన భూమి 1385 గజాలు. ఇది నిన్న కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి మేము కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. గతంలో ఇచ్చాను, మళ్ళీ ఇచ్చాము. నిన్న స్పందన జరిగితే స్పందనలో వెళ్ళి ఇవ్వడం జరిగింది, భూమిని కాపాడండి అని. మరి ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా అన్యాక్రాంతం చేస్తున్నారు. ఒక్కసారి ఈనాడు పేపర్లో పెట్టింది ఇది కాదు ఇంకోటి పంపించాను చూడు. ఈనాడు పేపర్తో ఒకటి పంపించానా, నీకు ఒకటి పంపించాను కదమ్మా. ఇదిగోండి, అందులో వస్తుంది ప్రభుత్వ స్థలం కబ్జాపై ఫిర్యాదు. వాళ్ళు కూడా ఈనాడు పేపర్ కూడా కొంచెం తగ్గించు వాళ్ళు కూడా తగ్గించమ్మా. డైరెక్ట్గా పైన ఈవీఎం ఎమ్మెల్యే ఫోటో వేస్తారు. అంటే వాళ్ళు కూడా ఇండికేషన్ చూపిస్తున్నారు. పైన ఈవీఎం ఎమ్మెల్యే ఫోటో వేస్తారు, కిందనేమో ప్రభుత్వ స్థలం కబ్జాకి పై ఫిర్యాదు అని. అంటే ప్రజలకు కూడా ఇండికేషన్ కనబడుతుంది, ఇగో దీని యొక్క కారకుడు పైన ఉన్నాడని. దేశంలో ముస్లిం మైనార్టీల జీవనానికి హక్కులకు హానికరంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టాన్ని వెంటనే మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని రాజమండ్రి ముస్లిం ఐక్యవేదిక నాయకులు, వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ హబీబుల్లా ఖాన్ డిమాండ్ చేశారు. ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాంపేట ఆజాద్ చౌక్ నుండి కోటిపల్లి బస్టాండ్ మెయిన్ రోడ్డు మీదుగా తిరిగి ఆజాద్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వక్ఫ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, ముస్లిం మైనార్టీల హక్కులను కాపాడాలని, మోదీ ప్రభుత్వం డౌన్ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ దేశంలో మోదీ ప్రభుత్వం 2 సార్లు అధికారం వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీల జీవనానికి హక్కులకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలకు ప్రమాదకరంగా మారిన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసేంత వరకు ముస్లింలు పోరాటం చేస్తారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ ఖాన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆధీనంలోని 8 లక్షల ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవాలనే కుట్రతో మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని దొడ్డిదారిని తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ సమావేశంలో ఆరిఫుల్లా ఖాన్, మహ్మద్ జిలానీ, అహ్మద్ ఖాన్, షబానా, అబ్దుల్లా షరీఫ్, జరీనా బేగో, కరీం ఖాన్ భాషా తదితరులు పాల్గొన్నారు. లౌకిక భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా భారతదేశంలో ఉన్న ముస్లింల
అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు తీసుకొచ్చినటువంటి అనేక నల్ల చట్టాల్లో భాగంగానే కంటే కొనసాగింపుగా ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 24ని తీసుకొచ్చి దాన్ని 25లో బిల్లుగా మార్చి 8 లక్షల పైచిలుకు ఉన్నటువంటి భారతదేశంలోని వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములను 8 లక్షల పైచిలుకు ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దీనికి ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా మహిళలు పురుషులు పిల్లలన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా రోడ్డెక్కుతాం, దీనికి నిరసన తెలియజేస్తాం. కాలరాస్తోంది. ఇది కేవలం తనకు ఉభయ సభల్లో ఉన్నటువంటి మెజారిటీని అడ్డు పెట్టుకుని తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం అయితే దాటవేసింది, కానీ సుప్రీంకోర్టులో ఒక్క ప్రశ్నకు కూడా సరిగ్గా సమాధానం ఇప్పటి వరకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఇది దేశ రాజ్యాంగాన్ని కాలరాసేందుకు, దేశ రాజ్యాంగం యొక్క విలువలను కాలరాసేటువంటి నల్ల చట్టం ఇది. ఎలా అయితే రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందో ఆ పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాన్ని, వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారత రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి చట్టం ఇది. రాజమండ్రి ఆధ్వర్యంలో ఏదైతే నల్ల చట్టాలు ఉన్నాయో యొక్క అమెండ్మెంట్ చట్టం ఏదో దీనికి వ్యతిరేకంగా భారీ ర్యాలీని తీయడం జరిగింది. కేవలం రాజమండ్రిలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అనేక నగరాల్లో ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ ర్యాలీలో ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే భారత ప్రభుత్వం తీసుకొచ్చిందో అడ్డదారిలో తనకు మెజారిటీ ఉందని కాదని చెప్పి ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక చట్టం ఏదో తీసుకొచ్చిందో దాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు కూడా ఈరోజు ఈ నిరసనలు జరుగుతాయని, ఈ నిరసనలు కేవలం మొదలు మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా భారీ స్థాయిలో ధర్నాలు, జైలు భరోలు, రాస్తా రోకోలు, ఇంకా వివిధ రకాల కార్యక్రమాలు చేసి పబ్లిక్ మీటింగ్స్, గ్యాదరింగ్స్, అదేవిధంగా ఇంటలెక్చువల్ మీట్స్ చేసి మేము ఈ బిల్లుని పూర్తిగా ప్రజాబలంతో, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ మరియు సెక్యులర్ హిందూవాదుల ప్రజాబలంతో ఈ బిల్లుని పూర్తిగా తిప్పికొడతామని చెప్పి ఈ విధంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు మన రాజమండ్రి ఆజాద్ చౌక్ నుంచి భారీ ఎత్తున ముస్లిం మైనార్టీస్, హిందూ సోదరుల సహకారంతో వక్ఫ్ ఎండోమెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా మోడీ చేసిన దుర్మార్గ పాలన మన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సపోర్ట్ ఇచ్చి మా ముస్లిమ్స్ని తలలు నరికేసి చాలా హీవమైన చర్య పాల్పడ్డారు. దీనికి పశ్చాత్తాపం పడవలసి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో మాత్రం వాళ్ళకి తగు శాస్తి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారు లోక్సభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ యాక్ట్కు వ్యతిరేకంగా ఈ నిరసనను మేము రాజమండ్రి ముస్లిం ఐక్య వేదిక తరఫున ఈ యొక్క నిరసన ర్యాలీని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఏదైతే వక్ఫ్ యాక్ట్ను 2025ను ఉమ్మీద్ బిల్లు పేరుతో రాజ్యసభలో, లోక్సభలో ప్రవేశపెట్టి దాంట్లో గెలిపించుకోవడం జరిగిందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేమందరం కూడా ముస్లిం ఐక్య వేదిక రాజమండ్రి మహిళలు, పురుషుల తరపున మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కేరళకు చెందినటువంటి ఒక హిందూ సంస్థ శ్రీ గురునానక్ సనాతన ధర్మ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ కూడా దీనికి వ్యతిరేకంగా ముస్లిం సమాజంతో పాటు మా సమాజానికి, అంటే హిందూ సమాజానికి, ఇంకా క్రిస్టియన్ సమాజానికి కూడా ఈ యొక్క వక్ఫ్ యాక్ట్ ద్వారా చాలా ప్రమాదాలు కొని తెచ్చుకునేటటువంటి విధంగా ఈ వక్ఫ్ యాక్ట్ ఉందని చెప్పి వారు ఆరోపించడం జరిగింది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు అమలైతే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని పలువురు వక్తలు అన్నారు. దేశవ్యాప్తంగా మోదీ సర్కారు అనుసరిస్తోన్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్ల రద్దు కోరుతూ మే 20న అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దాని జయప్రదం కోసం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆనం రోటరీ హాల్ నందు మంగళవారం సదస్సు జరిగింది. అఖిలపక్ష కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఏఐటిఈసి జిల్లా ఉపాధ్యక్షులు టి మధు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వరరావు, అలాగే ఏఎఫ్టియు జిల్లా నాయకులు జోజీ, ఐఎఫ్టియు నాయకులు ఎస్ కిరణ్లు మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించిన కార్మిక హక్కులను కాలరాసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ క్రమంలోనే 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని తెలిపారు. లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు సమ్మె చేసే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును, యాజమాన్యంతో జీతబత్యాలు బేరం ఆడుకునే హక్కును కోల్పోతారన్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు, ఏఐటిఈసి, ఐఎఫ్టియు నాయకులు వైఎస్ఎస్ మూర్తి, పూర్ణిమరాజు, బేబీ రాణి, కృష్ణ, వెంకటలక్ష్మి, నల్ల రామారావు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. నేను మొన్నే చెప్పాను, ఒక పంచాయతీ మా రాజమండ్రి ఆయుడు కూరగాయలు అప్రా సెక్షన్కి వచ్చి
మంచి ఎండ్లో కమిషన్ వచ్చి ఇంకా పనిమంటే చూద్దాం 8 గంటలు చేస్తారు. 50 మంది కార్మికులు లేదా టీచర్స్ లేదా మన మిగతా అన్ని సంఘాలు ఒకసారి వచ్చి పనిచేయాలి. నువ్వు ఏసీలో కూర్చొని మాట చెప్పడం కాదు. ఈ 8 గంటల పనితనం కోసం అయ్యో 3 మాటలు చెప్పింది. ఒకటి, 8 గంటలు పని చేయాలి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి, 8 గంటలు ఆహ్లాదకరంగా ఉండాలి. 8 గంటలు పని చేయలేకపోతున్నాం. ఇప్పటికి బ్యాంకు లక్ష్మణ్ గారు వచ్చారు, వాళ్ళ శని ఆదివారం కూడా సెలవు అడిగారు. ఒక బ్యాంకు మా చుట్టాలలో బ్యాంకు ఉద్యోగం ఉన్నారు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా సాయంత్రం 5 గంటలు చాలా మానసికంగా మాట్లాడారు. అంటే మీరు ఏసీలో ఉన్నా ఉదయం 15 గంటలకి మీకు సత్తు లేదు. మన పక్కన ఎంపీ మా ప్రజలు ఉన్నారు, ఏసీలో మేము అనుకుంటున్నాం. అందుకని మీరు గుర్తుంచుకోండి, 8 గంటల పరిధిలో కాపాడుకోవాలి. అలాగే ఉద్యోగ భద్రత. అందుకని ఇవాళ పారిశ్రామిక సంబంధాల కోడ్ అనే పేరుతో పారిశ్రామిక వివాదాల చట్టంలో ఉన్నటువంటి అనేక సెక్షన్ మార్పు చేశారు. నేను ఒక ఉదాహరణ చెప్పాలి. ఇటీవల ఓఎన్జీసీలో కాంట్రాక్ట్ వర్కర్లకు సంబంధించి ఒక సమస్య మీద సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ విజయవాడలో కన్సల్టేషన్ మీటింగ్ ఒక 6-7 మీటింగ్ జరిగాను. కొత్తగా ఒక లేబర్ అధికారులు వచ్చాడు, రాజస్థాన్ నుంచి వచ్చాడు. కొత్తగా వచ్చిన కాబట్టి కొంచెం యాంగ ఛార్జింగ్ గా ఉన్నాడు. కాంట్రాక్టర్లు ఆయన బెదిరించారు మీటింగ్ లోనే, ఈ సంబంధం లేదు విషయం నువ్వు ఎలా మాట్లాడుతావు అని బెదిరిస్తుంటే ఆయన 2 సార్లు చూశాడు. 3వ సారి ఏం ఏంటంటే ఇప్పుడున్న చట్టంలో సెక్షన్ 10లో 11 ప్రకారం నేను మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు, మిమ్మల్ని జైలు పంపచ్చు మిమ్మల్ని అని చెప్పి ఆయన వెళ్ళగొట్టి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి కాగితం రాశాడు. అంటే ఇప్పుడున్న చట్టాల్లో యజమానులు కనీస వేతనం అమలు చేయకపోయినా, ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయకపోయినా, ఈఎస్ఐ అమలు చేయకపోయినా, బోనస్ ఇవ్వకపోయినా, గ్రాట్యుటీ అమలు చేయకపోయినా ఆ చట్టాల్లో ఎక్కడో దగ్గర జైలు శిక్ష అనేటువంటి యజమానికి వేసేటువంటి అధికారం ఇప్పుడు చట్టాల్లో ఉంది. ఇప్పుడు కొత్త లేబర్ కోడ్ ఏం చేశారంటే యజమానికి ఉన్న జైలు శిక్షను మొత్తాన్ని ఎత్తేసారు. ఒక్క యజమానికి ఒక్క దగ్గర కూడా జైలు శిక్ష లేదు. దాని స్థానంలో ఏం చెప్పారంటే పెనాల్టీలు పెట్టారు. ఇప్పుడు పెనాల్టీలు ఉన్నాయి. కనీస వేతనం ఎవరైనా ఇవ్వకపోతే, కనీస వేతనం ఇవ్వట్లేదని మనం కనుక లేబర్ అధికారులు చెప్తే, ఇతను కనీస వేతనం ఇవ్వట్లేదని ప్రూవ్ అయితే అతను ఏం చేయాలంటే ఒక 5,000 రూపాయల లోపు, 500 నుంచి 5,000 రూపాయలు జరిమానా కడితే అతను కనీస వేతనం ఇచ్చినా ఇవ్వకపోయినా అతను శిక్ష పూర్తి అయిపోయినట్టు లెక్క. ఏ యజమానైనా కనీస వేతనం అమలు చేస్తారా? ఈ చట్టం వచ్చిన తర్వాత అమలు చేయడు. అడిగితే ఒక 500,000 పెనాల్టీ కట్టేస్తాడు. మళ్ళీ మామూలుగానే కనీస వేతనం కంటే తప్పు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంతేకాదు లేబర్ కోడ్ అమలు జరగకుండానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఒక గాజుల పరిశ్రమలో ఒక ఘటన జరిగింది. ఆ పరిశ్రమలో హలో కామ్రేడ్స్, మీరు ఫోన్లు ఉత్తరప్రదేశ్ లో పరిశ్రమలో యూనియన్ నాయకుడు యాజమాన్యం మీద లేబర్ డిపార్ట్మెంట్ లో కేసేశారు. ఆ పరిశ్రమలో కార్మికులు కనీస వేతనాలు, చట్టబద్ధ సౌకర్యాలు ఇవ్వడం లేదని చెప్పారు. యాజమాన్యం ఏం చేసిందంటే ఆ యూనియన్ నాయకుడి మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఇది సర్వరోగ నివారణ అని చెప్పేసి మాట్లాడారు. మరి విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతున్నాయి, దోపిడీ తీవ్రతరమై సంపదలు కొద్దిమంది దగ్గరే పోగొడతా ఉన్నాయి. పెట్టుబడిదారులు మరింత పెట్టుబడిదారుగా మారుతా ఉన్నారు, పేదవాడు మరింత దిగజారిపోతా ఉన్నారు. ఇది ఈ విధానాల ఫలితం. అందుకనే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మనం ఇప్పటి వరకు 20 సమ్మెలు చేసాం. ఇది 21వ సమ్మె. దాదాపు 2020 కరోనాకు ముందు నవంబర్లో 26వ తేదీలో ఒక పెద్ద సమ్మె చేసాం. ఆ సమ్మెకి 250 మిలియన్లు కార్మికులు పాల్గొన్నారు. అంటే 2,50,00,000 మంది ఆ సభ్యులో పాల్గొన్నారు. 25 కోట్ల మంది ఆ సభ్యులో పాల్గొన్నారు. కాబట్టి అంతకుముందు 2019లో జరిగింది ఒక సమ్మె. అప్పుడు 200 మిలియన్లు పాల్గొన్నారు. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి చేరుకుంటున్నట్టు కూడా లేదు. తొందరపోతు మీద వర్షం కురిసిన క్రమంగా కార్మిక వర్గ వ్యతిరేక విధానాలని అమలు చేసుకుంటూ పోతా ఉన్నారు. చెప్పాడు పెట్టుబడుల పని చేయడం కోసం 35 రద్దు చేసి ప్రైవేట్ పని చేయడం కోసం తీవ్రవాదాన్ని పూర్తిగా చూపించి వాటిని రద్దు చేశాడు. తీవ్రవాదం పోయిందా? మహాగ్రామంలో దాడి జరిగింది. మీ వైఫల్యం కాదా? మీ కేంద్ర వైఫల్యం కాదా?
ఇంటెలిజెన్స్ చెప్పినప్పుడు కూడా మీరు మాట్లాడలేదు, జాగ్రత్త తీసుకోలేదు. మోడీ సౌకర్య పర్యటన రద్దు చేసుకుని ఆ ఘటనలు పెట్టుకుని బిహారానికి ప్రచారం పోయి దీన్ని ఒక రాజకీయంగా వాడుకోవడానికి చూశారు. అంటే నేను శవాల మీద ఒప్పులేసుకునే రకంగా, శవాల మీద డబ్బులేసుకునే రకంగా దేశంలో ప్రతి ఘటనని కూడా మీరు ఓట్ల కోసం, సీట్ల కోసం బీజేపీ ప్రభుత్వం వాడుకుంటా ఉంది. పోలవరం వాళ్ళ ఘటన ఎందుకు జరిగింది? 40 మంది సైనికులు ఎదుగుపోయారు. వాళ్ళు ఆకాశ మార్గంలో వెళతామనంటే మీరు ఎందుకు అవకాశం కల్పించలేదు? రోడ్డు మార్గంలో మీరు వాళ్ళు ఎందుకు ప్రయత్నించారు? ఆ రోజు 2019 ఎన్నికల్లో నెగ్గడం కోసం మాత్రమే మీరు పోలవరం ఘటన వాడుకున్నారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో బెంగాల్ ఎన్నికల్లో నెగ్గడం కోసమే మీరు పెహల్గాం వాడుకుంటూ ఉన్నారు. ఇది ఒక కుట్రపూర్తంగా దేశం మీద దుర్మార్గమైన దాడి బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఉత్తరప్రదేశ్ లో జరుపుకునే ఘటనలు ఏంటి? ముస్లిం పేరెంటే వాడుతూ ఉన్నారు. ముస్లింల మీద హిందువుల మీదకి, హిందువుల ముస్లింల మీదకి, మైనారిటీల మీదకి హిందూ వర్గాన్ని రెచ్చగొడతా ఉన్నారు. ఈ దేశంలో ముస్లింలు, మైనారిటీలు మతం పేరుతో పుట్టుకోవాల్సిన పని లేదు. మతం దేవుడు అనేది మన వ్యక్తిగత విశ్వాసం. కానీ మతాన్ని, దేవుడిని రెచ్చగొట్టి మన అసలు విషయానికి పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఈ దేశంలో మనం అందరూ అన్ని మతస్థులు, అన్ని కులస్తులు, అన్ని వర్గాల ప్రజలు కూడా నిరుద్యోగం ఎందుకు పెరుగుతుందో మోడీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. పేదలకు ఎందుకు పెరుగుతుందో మనం మోడీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ దేశంలో తినడానికి తిండి లేదు, రైతులకి పచ్చం లేదు అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మనం ఈ సభ చేస్తా ఉన్నాం. మనకంటే ముందు ఒక స్ఫూర్తిదాయకమైన సభ జరిగింది. అదేంటో తెలుసా? రైతాంగ సమ్మె. 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం, సంవత్సరం పాటు వాడు ఇల్లు వాళ్ళు తెలిసి ఢిల్లీ సరిహద్దుల్లో నడి రోడ్ల మీద వాళ్ళకి కరెంట్ లేకపోయినా, వాళ్ళకి నీళ్లు లేకపోయినా, వాళ్ళని గుళ్ళ గంటల్లో చూపించినా, పాస్కో ప్రయోగించినా, ఇంటర్నెట్ కట్ చేసినా, మొత్తం వాళ్ళని లాఠీ చార్జీ చేసినా లెక్క చేయకుండా విరోచితంగా పోరాడి ఆ నల్ల చట్టాలను చేసుకున్నారు. అట్లాంటి స్ఫూర్తి ఈ రోజు భారతదేశంలో కార్మిక వర్గం తీసుకొని అట్లాంటి పోరాటాలతో ఈ సమ్మె ద్వారా ప్రభుత్వం చిరుతున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలు తిప్పుకొట్టాలి, మతతత్వ విద్వేషాలు తిప్పుకొట్టాలి. ఆ వైద్యంతో మనం ముందుకెళ్లాల్సిన కర్తవ్యం మనందరికీ కూడా ఉందని తెలియజేస్తున్నారు. ఏదైతే దాదాపు 450 కేంద్ర ప్రభుత్వంచే అసంఘటిత కార్మికుల కొరకు ఉచిత ఈ శ్రమ కార్డు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని రాజమండ్రి మెయిన్ రోడ్ మోషి వీధిలో గల అబూబకర్ షా మసీదులో ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం గౌరవనీయులైన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ శ్రీమతి గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ కార్యదర్శి బి పద్మ ఆదేశానుసారం జిల్లా కార్మిక శాఖ మరియు సోషల్ ఆర్గనైజేషన్ అయినటువంటి పారా సంస్థతో జిల్లా కార్మిక శాఖ అవగాహన మరియు ఈ శ్రమ కార్డు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గౌరవనీయులు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గారి అందరికీ నమస్కారం అండి. ఈ గాజీ సయ్యద్ అబూబకర్ షా మస్జిద్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఇక్కడ డీలర్స్ డిపార్ట్మెంట్ వారి అధికారులు మరియు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఇప్పుడు వచ్చి ఈ శ్రమ్ కార్డ్ నమోదు అందరికీ చేసి చాలా ఉపయోగపడే కార్డుని ఇచ్చారండి. కొంతమంది చాలామంది లబ్ధి పొందారు. దీని గురించి చాలా అధికారులకి థ్యాంక్స్ చెప్తున్నానండి. లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్దగా కార్యక్రమాలు చేపడతామని అధికారులు. నమస్కారం. లేబర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి లేబర్ ఆఫీసర్స్ ప్లస్ స్టాఫ్తో పాటు ఇక్కడ మన జిల్లా జడ్జి గారు అయినటువంటి మేడం గారు ఆధ్వర్యంలో ఇక్కడ మసీదులో ఈ శ్రమ అనేటువంటిది అసంఘటిత కార్మికులకు ఈ శ్రమ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడికి చాలామంది వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, తర్వాత తదితర వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ శ్రమ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో చాలా వరకు అందరికీ కూడా ఈ శ్రమ కార్డులు చేసి వాళ్ళకి బెనిఫిట్స్ వివరించడం జరిగింది. నమస్కారం అండి. ఈరోజు గౌరవనీయులైన జిల్లా జడ్జి గారు మరియు డిఎల్ఎస్ఎస్ సెక్రటరీ మేడం అయినటువంటి పద్మావతి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ శ్రమ్ పోర్టల్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర మరియు జిల్లా కార్మిక శాఖ అధికారులతో కలిసి పిఎల్విలతో లీగల్ సెక్రటరీ వారి ఆదేశాల మేరకు
ఈరోజు ఇక్కడికి ఇలా గ్యాదరింగ్ జరగడం జరిగింది. ఇందులో ఏంటంటే ఈ శ్రామ్ పోర్టల్ అనేది ఒకటి ఉంది. అసంఘటిత కార్మికులకి ఇది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. వాటిలన్నిటి గురించి అవగాహన కల్పించడానికి మా డిఎల్ఎస్ఏ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్యానల్ లాయర్స్, తర్వాత కార్మిక శాఖ అధికారులు మరియు పిఎల్వి గారితో కలిసి ఇక్కడికి వచ్చి కొంత అవగాహన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మరియు వాళ్ళందరూ ఎవరైతే శ్రామికులు వచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది రాష్ట్ర కార్మిక శాఖ అధికారులు చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు అమీర్ పాషా. మేము గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ వర్క్ చేయడం అన్నది అందరికీ విధేయతమే. దీంట్లోనే భాగంగా మైగ్రెంట్ వర్కర్స్ మీద మేము గత 2-3 సంవత్సరాలుగా పారా ఆర్గనైజేషన్ ద్వారాగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేయడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా మేము ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈస్టర్న్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ని కూడా చేస్తున్నాం. ఇదే భాగంలో డిఎల్ఎస్ఏ అథారిటీ నుండి అలాగే జిల్లా లేబర్ డిపార్ట్మెంట్ నుండి కూడా ఈస్టర్న్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేయాలి అనే మేజిస్ట్రేట్ గారి ఆదేశంతో డిఎల్ఎస్ఏ వారు, అలాగే మన కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుండి కూడా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఇక్కడ మెయిన్ రోడ్, రాజమండ్రి మెయిన్ రోడ్లో ఉన్న మోచీవిలో ఉన్న చిన్న మసీదులో ఈ కార్యక్రమం చేపట్టేందుకు ఈరోజు మేము ఇక్కడ అందరం ఏకమయ్యాము. దీని యొక్క లాభాల్ని ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో, కార్మికులు ఉన్నారో, విభిన్న మన కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు, స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, అలాగే షాప్లో పనిచేసుకునే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అందించే పూర్తి బెనిఫిట్స్ని ఈరోజు వచ్చి డిఎల్ఎస్ఏ వారు అలాగే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వివరించడం, దాని యొక్క లబ్ధిని ఇక్కడున్న వెండర్స్ ఈరోజు పొందడం నిజంగా చాలా సంతోషకరం. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో శివాలయం రోడ్లో నూతనంగా నిర్మించిన సాన్విక పారిమర్స్ వారి జాహ్నవి పీవీసీ పైప్స్ ఫ్యాక్టరీని జగ్గంపేట శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ మిత్రులు స్వర్గీయ కొత్త నరసింహారావు కుమారుడు కృష్ణ చైతన్య నూతనంగా నిర్వహిస్తున్న పైపుల తయారీ మరింత అభివృద్ధి చెందాలని, ఈ వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని దీవించారు. సందర్భంగా జాహ్నవి పీవీసీ పైప్స్ అధినేత కొత్త కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీ ద్వారా తయారైన పైపులు గృహ అవసరాలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి నిత్యం ఉపయోగించుకోవచ్చని, ఫ్యాక్టరీ ధరలోకే వినియోగదారులకు అందించడం జరుగుతుందని, తమ వ్యాపారానికి ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే నెహ్రూకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, రాష్ట్ర ఆర్యవేశ్య డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు, ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, మారసటి భద్రం, కొత్త భైరవ కృష్ణ, కందుల చిట్టిబాబు, అడబాల భాస్కర్రావు, కందుల బాబ్జీ, కురుకూరి చౌదరి, తంగళ అప్పారావు, ఎంపీటీసీ గోవిందు, బొల్లమురెడ్డి రామకృష్ణ, చిట్యాల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో నిరుద్యోగులైన యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మే 9వ తేదీన స్థానిక ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం నిడదవోలు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మెగా జాబ్ మేళా పోస్టర్ను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వికాస సంస్థ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జాబ్ మేళాలో భాగంగా 1302 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉందన్నారు. తద్వారా 12,000 నుండి 40,000 రూపాయల వరకు జీతం పొందవచ్చునన్నారు. జాబ్ మేళాకు ఇసూజు, L&T కన్స్ట్రక్షన్, GMR కార్గో, పానాసోనిక్, అలాగే
HDB Financial Services, Apollo Pharmacy, Ison Experiences, Smart Brains, Sun Space Technologies, Gillette Car Corporate, Sutherland, Synergin, ESAF, Spandana, Muthoot Finance, Paisa Bazaar, Resolute, Indus, MCV, Indo MIM, Felkington, Infilum, HDFC, BSCPL, GLR, డెక్కన్ ఫైన్ కెమికల్స్ తదితర 45 కంపెనీల ప్రతినిధులు రానున్నారని తెలిపారు. జాబ్ మేళా కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ పురంధరేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు పాల్గొంటారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారుల గురించి మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తాం. గత 5 ఏళ్ల నిర్లక్ష్యం ఇంకా కొనసాగుతోంది. ఇకపై ఉపేక్షించేది లేదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరిక. స్కామ్ల ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం మారుతోంది. ఆలయాల దగ్గర భక్తుల రక్షణ గురించి పట్టించుకోని కూటమి ప్రభుత్వం. ఈవీఎం ఎమ్మెల్యే సారథ్యంలో తయారైన భూ కబ్జా ముఠా. లేబర్ కోడ్లతో కార్మికుల భద్రతకు ముప్పు. మే 20 జాతీయ సమ్మెను జయప్రదం చేయాలి. కార్మికోద్యోగ సదస్సులో వక్తలు పిలుపు. మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ. నిడదవోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మే 9న జాబ్ మేళా. పాల్గొననున్న 45 కంపెనీలు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABC న్యూస్.